పులావ్ అంటే ఇలా ఉండాలి. మటన్ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి సూపర్ అరోమాటిక్గా పొడి పొడిగా వచ్చే ఈ అక్ని మటన్ పులావ్ ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా చేస్తే రుచి మర్చిపోలేరు. మరి ఆలస్యం ఎందుకు, ఈ రెసిపీ మొదలు పెడదామా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు మటన్ ఎక్ని పలావ్ చేసి చూపించబోతున్నా. ఎకిని అంటే మరేదో కాదండి, మటన్ బాగా ఉడికించి తీసిన సూప్నే ఎకిని అంటారు. నేను ఈరోజు మీకు ఆ పలావ్ చేసి చూపించబోతున్నా. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని ఇవి కడిగి నానబెట్టుకోవాలి. 1 కేజీ మటన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఒక 4 ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్, 2 స్పూన్స్ కారం పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇలాచి పొడి, ఉప్పు తగినంత, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కస్తూరి మేతి, ఒక పెద్ద నిమ్మకాయ ఇలా రసం తీసి పెట్టుకోవాలి. ఒక 100 గ్రామ్స్ పెరుగు, ఒక కట్ట కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా. నెయ్యి, ఆయిల్ తగినంత. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. ఇలా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపాలి. 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి వేపాలి. ఇలా వేగాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి వేపాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మటన్లో వచ్చే వాటర్ పోయేంత వరకు మటన్ వేపాలి. మటన్ ఇలా వేగాక ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఫోర్ విజిల్స్ వచ్చాక ఇలా ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఒకసారి మటన్ ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకుందాం. నాకు 4 విజిల్స్ సరిపోయింది. మీరు ఒకవేళ మీరు తెచ్చిన మటన్ను బట్టి విజిల్స్ చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మటన్ని సూప్ నుంచి సపరేట్ చేసేద్దాం. ఇలా మటన్ను సూప్ను సపరేట్ చేసుకోవాలి. ఈ సూప్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇప్పుడు తగినంత ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కాక అందులో ఓల్ గరం మసాలాలు వేసుకోవాలి. 6 ఇలాచి, ఒక 7-8 లవంగాలు, ఒక పెద్ద ఇలాచి, 2 ఇంచుల చెక్క, ఒక జాజి పువ్వు, ఒక అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 1/2 స్పూను సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఆనియన్ వేసుకొని దోరగా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా, కొత్తిమీర
వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఇలా మెత్తగా అయ్యాక పెరుగు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కసూరి మేతి, నిమ్మరసం వేసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేపుకోవాలి. ఇలా సైడ్స్కు ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే మసాలా బాగా వేగింది అని అర్థం. ఇప్పుడు మన మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. గ్లాస్కు 1.5 చొప్పున 6 గ్లాసులు ఎసరు తీసుకుంటున్నాను. అందుకు గాను మనం మటన్ ఉడికించిన సూపు 3 గ్లాసులు వచ్చింది. ఫస్ట్ ఇది పోసుకుంటున్నాను. మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. మిగిలిన 3 గ్లాసులు మామూలు వాటర్ పోసుకుంటున్నాను. బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మటన్ వేయాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది. ఇలా ఉడుకుతున్నప్పుడు కాస్త ఇలాచి వేయాలి. ఇప్పుడు ఒకసారి కలిపి ఉప్పు చెక్ చేసుకోవాలి. తక్కువైతే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వడేసి ఇందులో వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి ఇలా కలుపుకొని మంటను సిమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు నెయ్యి వేయాలి. నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో దమ్ముకి ఇవ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు రెస్ట్కి ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అయిపోయింది. మన మటన్ పులావ్ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, ఎంత మంచి అరోమా వస్తుందో చూడండి. అంతేనండి, మన మటన్ ఎకినీ పులావ్ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఈ పులావ్ ఎంత పొడి పొడిగా ఉందో. మటన్ ఫ్లేవర్ అంతా రైస్కు పట్టి మసాలా, నెయ్యి ఫ్లేవర్లతో మటన్ పులావ్ అద్భుతంగా వచ్చింది. చూస్తుంటేనే ఈ స్మెల్కి వెంటనే తినేయాలనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? మరి ఆలస్యం ఎందుకు, వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? ఇందులోకి నేను కాంబినేషన్ కొబ్బరి పచ్చడి చేశాను. కొబ్బరి పచ్చడి అంటే అన్నీ పచ్చివే. పచ్చిమిరపకాయలు, కొబ్బరి, చింతపండు, టమాటా, ఉల్లిగడ్డ వేసి పచ్చడి చేశాను. ఇందులో కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. చాలా మందికి తెలీదు. మాది రాయలసీమ. మా రాయలసీమలో ఇలా చేసుకొని తింటారు. ఇప్పుడు బిర్యానీ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చూపిస్తాను. మటన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో, అలా అంటే పడిపోతుంది. చూడండి, ఇలా నిమ్మకాయ పిండుకొని కొంచెం ముక్క పెట్టుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని టేస్ట్ అయితే యాజ్ యూజువల్ అండి, సూపర్గా ఉంది. ఇప్పుడు మా రాయలసీమ స్పెషల్ కొబ్బరి చట్నీతో టేస్ట్ చేస్తాం. వావ్, పచ్చడితో అయితే టేస్ట్ అద్దరహో. నిజంగా అండి, ఈ పలావు మనం మటన్ సూప్తో ఉడికించాం కదా, ప్రతి మెతుకు మటన్ ఫ్లేవర్ పట్టి ఈ పలావ్ ఎట్లుందంటే నేను చెప్పలేనండి, అంత టేస్టీగా ఉంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.